సో ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజనేట్ అవుతుంది. మీకు ఏ పాయింట్స్ రెజనేట్ అవుతాయో అది మాత్రమే తీసుకోండి. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీతో కనెక్ట్ అవుతుందో చూసుకొని మీరు రీడింగ్ రెజనేట్ చేసుకోవచ్చు. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా ఎనర్జీస్ చెక్ చేయించుకోవాలన్నా, పర్సనల్గా ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అండ్ వాళ్ళకి మీరంటే ప్రేమ ఉందా లేదా, అండ్ ఈ పర్సన్ నెక్స్ట్ మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా లేదా, అండ్ మీ హెల్త్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, అండ్ మీ ఫ్యూచర్ ఏంటి, ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా, సో థర్డ్ పార్టీ ఇష్యూ ఉన్నా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే, మీ ఇద్దరి మధ్య దాని గురించి అయినా సరే, హెల్త్ రిలేటెడ్ అయినా సరే, సో టోటల్లీ మీకు దేని రిలేటెడ్గా పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. కార్డ్స్ షఫల్ చేసినంతసేపు పర్సన్ నేమ్ తలుచుకోండి. రీడింగ్తో ఉన్న ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అవ్వాలి అంటే వీడియోలో లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే క్లైమ్ చేసి రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకొని చెప్పలేక ఆగిపోతున్నారు, అసలు ఏముంది వాళ్ళ మనసులో చూద్దాము. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూయర్స్ పర్సన్స్ అట్ ప్రెసెంట్ మా వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. వాట్ ఈస్ ద ట్రూత్? డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. I can't take it anymore. The passion I feel is overwhelming. I don't know how to handle this. మీరంటే ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ చాలా ప్యాషనేటెడ్గా ఫీల్ అవుతున్నారు. వై డూ ఐ ఫీల్ సో లాస్ట్? సో ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ తనంతా కోల్పోయిన ఫీలింగ్లో అయితే కనిపిస్తున్నారు. I can't handle your love. The way I have treated you was wrong. సో వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం అయితే తప్పు అని వాళ్ళే రియలైజ్ అవుతున్నారు. I can't make a decision. You have triggered me. సో మీరు ఈ పర్సన్లో అంటే వాళ్ళలో లవ్ ట్రిగర్ చేశారు, వాళ్ళలో ఎమోషన్స్ ట్రిగర్ చేశారు అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ఈ 1 కార్డ్ తీసుకొని వాట్ ఈస్ ద ట్రూత్? నిజం ఏంటి అనేది ఈ పర్సన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి అన్ని రాష్ట్రాల వాళ్ళు చూడొచ్చు అండి, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. అట్ ప్రజెంట్ ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెసనేట్ అవుతుంది. వాట్ ఈస్ ద ట్రూత్? నిజం ఏంటి అది ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. ఏం నిజం చెప్పాలనుకుంటున్నారు క్లారిఫై చేయండి యూనివర్స్. దే హ్యావ్ స్టిల్ ఫీలింగ్స్ ఫర్ యూ.
అది ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళు మీ విషయంలో చాలా ప్రేమ ఉంది వాళ్ళకి. వాళ్ళకి మీరంటే ప్రేమ ఉన్నా కూడా ఈ పర్సన్ తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్, తన ప్రేమ మీకు చెప్పలేకపోతున్నారు. నిజం చెప్పలేకపోతున్నారు. మేబీ ఎట్ ప్రెజెంట్ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండొచ్చు. లేదు అంటే ఆ పర్సన్ ప్రేమని మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చి ఉండొచ్చు. కానీ నిజమేంటి అంటే ఈ పర్సన్‌కి స్టిల్ ఇంకా మీరంటే ప్రేమ ఉంది. ఆర్ ఎల్స్ మీ ఇద్దరు సెపరేటెడ్ కాదు. మీరు ఈ పర్సన్ కలిసి ఉంటున్నారు. ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది అని ఈ పర్సన్ మీకు చెప్పలేకపోతున్నారు. మీతో లాంగ్ టర్మ్‌గా ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలని ఉంది అని ఈ పర్సన్ మీకు చెప్పాలని ఉన్నా కూడా చెప్పలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ సమ్ సిట్యుయేషన్స్ అవ్వచ్చు. ఇందులో మేబీ ఒకరు మ్యారీడ్, ఒకరు అన్‌మ్యారీడ్ అయ్యుండొచ్చు. లేదు అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అవ్వచ్చు. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా సైలెంట్‌గా ఉంటున్నారండి. కింగ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా జెన్యూన్‌గా ఉంటున్నారు అండ్ చాలా లాయల్‌గా ఉంటున్నారు. మీ వరకు వచ్చేసరికి ఈ పర్సన్ ఎమోషన్స్‌లో ఎక్కడా ఫేక్ అయితే నాకేం కనిపించట్లేదు. ఇంకా ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. ఒకవేళ ఇది ఇప్పుడిప్పుడు ఫార్మ్ అవుతున్న న్యూ లవ్ అయినా కూడా ఈ పర్సన్‌కి మాత్రం మీరంటే ప్రేమ ఉంది. మీరంటే ప్రేమ ఉంది. మీరంటే జెన్యూన్ లవ్ ఉంది. మీరంటే ఎమోషన్స్ ఉంది. జెన్యూన్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీరంటే ఈ పర్సన్‌కి చాలా కేరింగ్ ఉంది. మీరు ఏమన్నా కూడా ఈ పర్సన్ ఏమీ మాట్లాడరు. బికాజ్ ఈ పర్సన్‌కి అంత ప్రేమ ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఈ పర్సన్‌ని తిట్టినా, తక్కువ చేసి మాట్లాడినా, లేకపోతే ఇన్సల్ట్ చేసినా కూడా నువ్వు వద్దు పో అన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేరు. బికాజ్ అంత ప్రేమ ఉంది ఈ పర్సన్‌కి. మీరు ఇన్సల్ట్ చేసినా, బాధ పెట్టినా ఈ పర్సన్‌ను భరిస్తూనే ఉంటారు. ఎందుకంటే అంత ప్రేమ ఉంది కాబట్టి. జడ్జ్‌మెంట్. తన విషయంలో మీరు రాంగ్‌గా డెసిషన్స్ తీసుకున్నా, తప్పుగా అర్థం చేసుకున్నా తనకింకా మీరంటే ప్రేమ ఉందంట. తనని అనుమానించినా, తన పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా తనని అనుమానించినా, లేకపోతే నీ లైఫ్‌లో వేరే వాళ్ళెవరో ఉన్నారు. సో, మీకు మీరు ఓన్‌గా అనేసుకొని, ఓన్‌గా ఊహించేసుకొని, మీకు మీరేదో క్రియేట్ చేసుకొని, ఈ పర్సన్ నేను లేకుండా హ్యాపీగా ఉంటున్నారు అనుకుంటున్నా సరే, ఈ పర్సన్ రియాలిటీ ఏంటి? మీతోనే ఈ పర్సన్‌కి సంతోషం ఉంటుంది. మీతోనే ఎమోషనల్లీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరంటేనే ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది. అది ఈ పర్సన్ మీకు చాలా సార్లు చెప్పారు. బట్ ఈ పర్సన్‌ని మేబీ ఈ పర్సన్ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారేమో. అందుకే మీరేంటంటే కొంతవరకు జెలస్‌గా ఫీల్ అయ్యి ఆ పర్సన్ విషయంలో మీరు నమ్మలేకపోతున్నారు. నిజమేంటి అనేది మీరు ప్రాపర్‌గా చూడలేక ఆ పర్సన్‌ని అనుమానిస్తున్నారు. ఈ పర్సన్ మీ విషయంలో జెన్యూన్‌గానే ఉన్నారు. ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. నిజం ఇదే. నా గురించి తప్పుగా ఆలోచించకు. నా గురించి తప్పుగా అనుకోకు. నాకు నీ మీద అయితే జెన్యూన్‌గానే లవ్ ఉంది. ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి నేను నీ లైఫ్‌లోకి రాలేదు. నీ ప్రేమ కోసం తప్ప నేను ఏమీ ఎక్స్‌పెక్ట్ చేసి నీ లైఫ్‌లోకి రాలేదు అని పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, దీంట్లో ఉన్న ఏ కార్డ్ ఎవరికి రెసొనేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. అన్ని కార్డ్స్ అందరికీ రెసొనేట్ అవ్వాలని రూల్ ఏం లేదు. 3 ఆఫ్ వాండ్స్. సో, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే వచ్చింది. ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేసి సో, మీరు రాక ఈ పర్సన్‌కి పిచ్చెక్కిపోయి మేబీ బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటవుతున్నారు. ఆ పర్సన్‌కి మీరంటే ప్యాషన్ ఉంది.
మీరంటే ఇంట్రెస్ట్ ఉంది, మీతో ఫ్యూచర్ కావాలి అని అనుకుంటున్నారు. మీరు ఆ పర్సన్ కోసం వస్తారు అని ఆ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. మేబీ బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ ఏదన్నా ఈ పర్సన్‌కి ఉండొచ్చు. వాళ్ళు ఈ పర్సన్‌ని మూవ్ ఆన్ అయిపో, నీ ఫ్యూచర్ నువ్వు చూసుకో. సో, ఇట్లా ఇంకెందుకొస్తారు? ఇంకెందుకు నీ లవ్‌ని యాక్సెప్ట్ చేస్తారు? ఇంకెందుకు వాళ్ళు నీ కోసం చూస్తారు? సో, ఇట్లా కూడా మీ పర్సన్‌కి డిసప్పాయింట్ చేస్తున్నారు. వాళ్ళకి నువ్వంటే ప్రేమ ఉంటే వాళ్ళొస్తారు. వాళ్ళకి రావట్లేదు అంటే వాళ్ళకి నువ్వంటే ఇష్టం లేదేమో. సో, నీ ఎదురు చూపులుగానే మిగిలిపోతాయి. ఇట్లా వాళ్ళని డిసప్పాయింట్ చేసేలాగా మాట్లాడుతున్నారు. దానికి ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం గాక డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్‌కైతే అలవాటవుతున్నారు. క్వీన్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ కూడా ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, ఈ పర్సన్‌లో మీరంటే అట్రాక్షన్ రోజు రోజుకి ఎక్కువవుతుందండి. మేబీ మీ పిక్స్ చూసి కావచ్చు, మీ ఫోటోస్ చూసి కావచ్చు. సో, మిమ్మల్ని దగ్గర నుంచి చూస్తూ దూరంగా ఉండడం అది వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. మీ అందంతో ఈ పర్సన్‌ని కట్టిపడేశారు. మీ మంచితనంతో ఈ పర్సన్‌ని కట్టిపడేశారు. మీ మాటలతో ఈ పర్సన్‌ని కట్టిపడేశారు. ఎంత ముందుకెళ్దామని ట్రై చేసినా ఈ పర్సన్ ముందుకెళ్ళలేకపోతున్నారు. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. క్లారిఫై చేయండి యూనివర్స్. క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. సో, ఏం తీసుకోలేకపోతున్నారు వీళ్ళు. సో, 10 ఆఫ్ పెంటికల్స్. మీతో మేబీ ఇక్కడ ఫ్యామిలీ ఏదన్నా మీ ఇద్దరి మధ్య ఆబ్స్టకల్ అయ్యుండొచ్చు. అది ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. మేబీ మీ ఫ్యామిలీ కానీ, ఆ పర్సన్ ఫ్యామిలీ కానీ. సో, ఫ్యామిలీస్ వల్ల ఈ పర్సన్‌కి ప్రాబ్లమ్‌గా అనిపిస్తుంది. ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కల్చర్ డిఫరెన్స్ కానీ, ఆర్ ఎల్స్ సొసైటీ ఇష్యూస్ వల్ల కానీ ఈ పర్సన్‌ని మీరు దూరం పెట్టడం అనేది ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. మేబీ మీరు మ్యారీడ్ అవ్వడం వల్ల ఈ పర్సన్‌ని దూరం పెట్టొచ్చు. లేదు అంటే ఆ పర్సన్ మ్యారీడ్ అని మీరు ఈ పర్సన్‌ని దూరం పెట్టొచ్చు. ఈ పర్సన్‌కి చాలా ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. మీతో ఫ్యూచర్‌లో ఉండాలి అని. అండ్ మీతో మళ్ళీ ఈ పర్సన్ రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీరు తనకి దూరం అవుతాను అంటే అది తను తీసుకోలేకపోతున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఆబ్స్టకల్ వల్ల మీరు దూరం అవ్వడం అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. సో, ఇంత దూరం వరకు ట్రావెల్ చేసి చివరికి ఫ్యామిలీ అని, లేకపోతే సొసైటీ నార్మ్స్ అండ్ కండిషన్స్ అని, సో ఏజ్ డిఫరెన్స్ అని, క్యాస్ట్ డిఫరెన్స్ అని దూరం పెట్టడం అనేది ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా. సో, జగ్లింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఈ పర్సన్‌ని మీరు ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారా? ఆ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారా? సో, ఆ పర్సన్ మీతో ఆడుకుంటున్నారా? మీరు వాళ్ళతో ఆడుకుంటున్నారా? తెలీదు. అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అది చెప్పలేకపోతున్నారు. ఈ డిస్టర్బెన్సు, ఈ జంజాటాలు నేను భరించలేకపోతున్నాను అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇలా కొన్ని రోజులు మాట్లాడి, కొన్ని రోజులు మాట్లాడకుండా, కొన్ని రోజులు మాట్లాడి, కొన్ని రోజులు మాట్లాడకుండా, సో, ఎప్పుడో మెసేజ్ చేస్తే ఇంకెప్పుడో రిప్లై ఇవ్వడం. లేదా మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడం.
అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. వాళ్ళని ఇగ్నోర్ చేయడం, వాళ్ళని మీరు దూరం పెట్టడం, వాళ్ళతో మీరు హ్యాపీగా ఉండకపోవడం, అది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఏదున్నా సరే, ఈవెన్ హ్యాపీనెస్ అయినా, సాడ్ అయినా, ఏదైనా సరే మీరు వాళ్ళతోనే షేర్ చేసుకోవాలి అనేంత పొసెసివ్ ఈ పర్సన్. ఏది దాచిపెట్టకుండా అన్నీ తనతోనే షేర్ చేసుకోవాలి అనేలాంటి పర్సన్ అనమాట. ద ప్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్‌వెల్మింగ్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్. అండ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు అండ్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఏదో ఒకటి చేసి మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలి అని, 6 ఆఫ్ స్వర్డ్స్ మీ దగ్గరికి రావాలి అని. ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదన్నా నెగిటివిటీ ఉండి ఈ పర్సన్ మీకు దూరం వెళ్ళుంటే కనుక మీ దగ్గరికి రావాలి. మీ గురించి ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మీరంటే ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. మీరు మీ మాటలతో కానీ, మీ అందంతో కానీ, మీ లైఫ్ స్టైల్‌తో కానీ ఈ పర్సన్‌ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఎంత ఈ పర్సన్ దూరంగా వెళ్తారో అంత మీ దగ్గరికి ఈ పర్సన్ వస్తారు. చాలా 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 ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మీతో రొమాంటిక్ చాటింగ్స్ చేయాలని కానీ, వాళ్ళకి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. మేబీ ఈ పర్సన్‌ని మీరు దూరం పెడుతున్నట్టున్నారు. లేదా వాళ్ళకి వాళ్ళే కంట్రోల్ చేసుకుంటూ మీకు దూరంగా ఉంటున్నట్టున్నారు. కానీ ఇంత కంట్రోల్ చేసుకున్నా సరే ఇంకా ఆ పర్సన్‌కి ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది తెలియట్లేదు. కొంతవరకు ఈ పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్, ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. కానీ అంతా ఈ పర్సన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ వల్ల కూడా సాధ్యం అవ్వట్లేదు. మిమ్మల్ని కలవకుండా, మీతో మాట్లాడకుండా ఉండడం వాళ్ళకి కూడా సాధ్యం అవ్వట్లేదు. సో ఏస్ ఆఫ్ స్వర్డ్స్. సో ఈ పర్సన్‌కి క్లారిటీ ఉంది. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ అంటే ఓవర్ థింకింగ్ ఎనర్జీ. సో టూ మచ్ ఆఫ్ థాట్స్ ఇట్లా ఈ పర్సన్ మైండ్లో మీకోసం రన్ అవుతూనే ఉంటాయి. ఎప్పుడు వై డు ఐ ఫీల్ సో లాస్ట్? క్లారిఫై చేయండి యూనివర్స్. Why do I feel so lost? Clarify చేయండి యూనివర్స్. Why do I feel so lost? Nine of Pentacles. సో ఈ పర్సన్ ఎందుకు లాస్ట్గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళ లైఫ్లో అన్నీ ఉన్నాయి. ఫైనాన్షియల్లీ అన్నీ ఉన్నాయి. ఇండిపెండెన్స్ వాళ్ళకుంది. అనుకున్న గోల్స్ రిసీవ్ చేశారు. అనుకున్నంత మనీ సంపాదించారు. వాళ్ళ కెరియర్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఎమోషనల్గా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కాబట్టి నేను ఎందుకో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా, లేకపోతే ఏదైనా కోల్పోయిన దానిలాగా ఉంటున్నాను అనేది వాళ్ళకే అర్థం కావట్లేదు. వాళ్ళ లైఫ్లో చాలా సంపాదించారు. లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సినంత ఫ్రీడమ్ ఉంది. కావాల్సినంత మనీ ఉంది. మంచి ఫ్యామిలీ ఉంది. వెల్ సెటిల్డ్ ఉంది. అండ్ ఫైనాన్షియల్గా కూడా ఈ పర్సన్ బాగానే ఉన్నారు.
బట్ ఇన్ని ఉన్నా కూడా మీరు లేని లోటు అనేది ఎక్కడో ఈ పర్సన్‌లో కనిపిస్తుంది కాబట్టి, వై డు ఐ ఫీల్ సో లాస్ట్? ఎందుకు నేను లాస్‌గా ఫీల్ అవుతున్నాను? ఇన్నున్నాయి నా లైఫ్‌లో, నాకు నచ్చిన డ్రెస్ ఏసుకోవచ్చు, నాకు నచ్చినట్టుగా ఉండొచ్చు, నాకు నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు, నా నా వాళ్ళు నా చుట్టూతా ఉన్నారు. సో, నేనింత సంపాదించాను, నేనింత దాచాను. సో, ఇన్ని ఉన్నా కూడా ఎందుకు నేను ఇంత లాస్ట్‌గా ఫీల్ అవుతున్నాను? దానికి రీజన్ వచ్చేసి ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. మీరు వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. మీరు వాళ్ళ ప్రేమని గుర్తించాలి. మీకు వాళ్ళకి మధ్య ఉన్న అటాచ్‌మెంట్‌ని మీరు రికగ్నైజ్ చేయాలి. అది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. అదే చెప్పాలనుకుంటున్నాను. నా లైఫ్‌లో ఇన్ని ఉన్నా కూడా నువ్వు లేని లోటు అనేది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు లేకుండా ఉండలేకపోతున్నా. ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ చాలా కమిటెడ్‌గా ఉన్నారు. పేజ్ ఆఫ్ వ్యాన్స్. అండ్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో ప్యాషనేటెడ్‌గా మాట్లాడాలి. మీ ఇద్దరి మధ్య ఆ ప్యాషన్ తీసుకురావాలి. సో, ఈ పర్సన్ ఏదో ఒకటి ప్లాన్ చేయాలనుకుంటున్నారు. సో థాట్ మళ్ళీ మీ ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఈ పర్సన్ ఏదో ఒకటి ఆలోచిస్తున్నారు. ఏదో ఒక ప్లాన్, ఏదో ఒక ఐడియా అయితే చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీకు మధ్య ఉన్న పాస్ట్ మెమరీస్ కూడా ఈ పర్సన్ బాగా గుర్తు చేసుకుంటున్నారు. ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్. మీ ప్రేమని భరించలేకపోతున్నారంట, తట్టుకోలేకపోతున్నారంట వాళ్ళు. అంత ఎక్కువ ప్రేమిస్తున్నారా మరి మీ పర్సన్‌ని మీరు? నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. సో 8 ఆఫ్ స్వర్డ్స్. చెప్పాను కదా, మీరు మీ ప్రేమతో ఈ పర్సన్‌ని బంధించేశారు. మీరు తప్ప వేరే ప్రపంచం, వేరే లోకం ఏమీ కనిపించట్లేదు ఈ పర్సన్‌కి. సో చూడండి, ఇట్లా ఉన్న ఫ్రీ బర్డ్ లాగా ఉన్న ఈ పర్సన్‌ని మీ ప్రేమతో, మీ థాట్స్‌తో, మీ ఆలోచనలతో, మీ ఐడియాస్‌తో, మీరు తప్ప వేరే ప్రపంచం లేదు అన్నట్టుగా ఈ పర్సన్‌ని మీరు బంధించేశారు. ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళినా మీరే కనిపిస్తున్నారు. మీరు చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. మీ గురించి థాట్స్ ఈ పర్సన్‌కి కంటిన్యూయస్‌గా వస్తున్నాయి. మీరు మాట్లాడకపోతే ఇంకా ఆ పర్సన్ ఉండలేరేమో, మీరు కనిపించకపోతే ఆ పర్సన్ ఉండలేరేమో అన్నంత భయానికి ఈ పర్సన్ వెళ్ళిపోతున్నారు. మీ ప్రేమతో ఈ పర్సన్‌ని కట్టిపడేశారు. అందుకే ఐ కాంట్ హ్యాండిల్ యువర్ లవ్ అంటున్నారు. చూడండి, మీరే చూడండి 8 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఎలా టై అప్ అయిపోయి ఉన్నారు చూడండి. మీరు మాట్లాడకపోతే ఆ పర్సన్ తల్లడిల్లిపోతారు. మీరు చూడండి, చాలా మిస్ అవుతారు మిమ్మల్ని మీరు మాట్లాడకపోతే. మీరు లేట్‌గా కాల్ చేసినా, లేట్‌గా మెసేజ్ చేయకపోయినా, మీరు మాట్లాడకపోయినా, ఆ పర్సన్‌ని పలకరించకపోయినా, ఆ పర్సన్ వైపు తిరిగి చూడకపోయినా, ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉంటారు. అందరూ ఆ పర్సన్ చుట్టూతా ఉన్నా కూడా ఈ పర్సన్ దిగులుగా కూర్చుంటారు. The way I have treated you was wrong. ఎవ్వరూ చూపించలేనంత ప్రేమ ఈ పర్సన్‌కి మీరు చూపించారు. The way I have treated you was wrong. క్లారిఫై చేయండి యూనివర్స్. మీ ధ్యాస తప్ప ఈ పర్సన్‌కి వేరే ఏమీ లేదు.
ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాస్ రాంగ్, క్లారిఫై చేయండి యూనివర్స్. సో ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. సో మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే కానీ, లేకపోతే మిమ్మల్ని వెయిట్ చేపించి ఎదురు చూసేలాగా చేసి ఈ పర్సన్ బ్యాక్ అయిపోవడం కానీ, లేకపోతే కమిట్మెంట్ ఇచ్చి ఈ పర్సన్ మళ్ళీ మీ నుంచి దూరం వెళ్ళిపోవడం కానీ, లేకపోతే మీరు తన కోసం వెయిట్ చేయించేలాగా చేయడం కానీ, తనని మిస్ అయ్యేలాగా మిమ్మల్ని మీతో బిహేవ్ చేయడం కానీ, సో అది తప్పుగా బిహేవ్ చేశాను అని ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ రియలైజ్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు కూడా. అండ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. అండ్ చాలా ఓవర్ థింకింగ్ కూడా ఈ పర్సన్ చేస్తున్నారు. అండ్ తన చేజేతులారా మిమ్మల్ని మిస్ చేసుకున్నాననే ఫీలింగ్లో కూడా ఉన్నారు. తను ట్రీట్ చేసిన విధానం అయితే డెఫినెట్లీ రాంగే. సో కొన్ని డేస్ మీతో మాట్లాడకపోవడం, మిమ్మల్ని తన కోసం ఎదురు చూసేలాగా చేయడం, సో మీకు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకపోవడం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, మీరు అడిగింది ఈ పర్సన్ కాదంటం, సో ఏదో చేశారు. అది ఎట్ ప్రెజెంట్ ఆ పర్సన్ ఇది చెప్పాలనుకుంటున్నారు. నేను నిన్ను ట్రీట్ చేసిన విధానం అయితే డెఫినెట్లీ నాదే మిస్టేక్. సో చూడండి, డెత్ ఎనర్జీ. డెఫినెట్లీ ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది. లేదు అంటే ఇది మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి చెయ్యాలనుకుంటున్నారు. మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం అయితే డెఫినెట్లీ రాంగ్. కాబట్టి ఈ రిలేషన్ మళ్ళీ న్యూ బర్త్ అవ్వాలి అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఐ కాంట్ మేక్ ఎ డెసిషన్. సో ఏ విషయంలో ఈ పర్సన్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, క్లారిఫై చేయండి యూనివర్స్. ఏ విషయంలో వీళ్ళు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, క్లారిఫై చేయండి యూనివర్స్. 7 of Swords. అండ్ ఈ పర్సన్ ఏ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అంటే, మీకు తన ఫీలింగ్స్ చెప్పాలా వద్దా, మీ ముందు బయట పెట్టాలా వద్దా అని ఈ పర్సన్ భయపడుతున్నారు. ఈ పర్సన్ ఇంతకాలం తన ఫీలింగ్స్ మీ దగ్గర దాచిపెట్టాను అనే డెసిషన్ అది బయట పెట్టాలా లేదా అని ఆలోచిస్తున్నారు. ఇప్పటిదాకా మీకు ఈ పర్సన్ అబద్ధాలు చెప్తూ ఉండొచ్చు. మీరంటే ప్రేమ ఉన్నా కూడా ప్రేమ లేదు అన్నట్టుగా ఈ పర్సన్ మీకు అబద్ధాలు చెప్తూ ఉండొచ్చు. ఆ విషయం మీకు చెప్పాలా లేదా అది ఆలోచిస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. అండ్ మీకు మీ పర్సన్కి మధ్య ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కానీ, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కానీ ఉంది. ఈ పర్సన్కి ఇన్ని రోజులు సెల్ఫ్ లవ్లో ఉంటూ తన ప్రేమ మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు, దాచిపెట్టారు. తనకే మీరంటే ప్రేమ ఉందో లేదో తెలియక ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది డెసిషన్ తీసుకోలేక ఇప్పటిదాకా ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అనేది హైడ్ చేశారు. సో అదే చెప్పాలా లేదా అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉండొచ్చు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా సెంటిమెంటల్ అవుతున్నారు. మీ విషయంలో ఈ పర్సన్ చాలా కేరింగ్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీకు ఈ పర్సన్కి మధ్య 3D లెవెల్లో ఒకవేళ డిస్టెన్స్ ఉన్నా సరే, 5D లెవెల్లో అయితే మీకు ఈ పర్సన్కి మధ్య హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉంది. సో మీ కనెక్షన్ ఫిజికల్గా డిస్టెన్స్లో ఉన్నా కూడా హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఫీల్ అవుతున్నారు. సో ఆల్ ఆఫ్ సడన్ మీకు ఆ పర్సన్కి ఏదో ప్రాబ్లం ఉందంటే మీకు తెలియడం కానీ, ఆ పర్సన్ హ్యాపీగా ఉన్నారంటే మీరు హ్యాపీగా ఉండడం, మీరు సాడ్గా ఉన్నారంటే ఆ పర్సన్ సాడ్గా ఉండడం, సో వాళ్ళు సాడ్గా ఉన్నారంటే మీరు సాడ్గా ఉండడం. సో ఇట్లా మీ ఇద్దరు ఎమోషనల్ ఎక్స్చేంజ్ అయితే జరుగుతుంది. బికాస్ ఆఫ్ మీకు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అయితే ఈ పర్సన్కి మీకు ఉండొచ్చు. యూ హ్యావ్ ట్రిగర్డ్ మీ, క్లారిఫై చేయండి యూనివర్స్. ఏ విషయంలో ఈ పర్సన్ని మీరు ట్రిగ్గర్ చేశారు? సో ఈ పర్సన్తో బ్రేకప్ చెప్పి కానీ, ఈ పర్సన్ నుంచి సెపరేషన్ తీసుకొని కానీ, కొన్ని విషయాలు ఈ పర్సన్ నుంచి మీరు దాచిపెట్టి కానీ ఈ పర్సన్ని బాగా ట్రిగ్గర్ చేశారు.
ఎమోషనల్‌గా ఈ పర్సన్‌ని బాగా ట్రిగ్గర్ చేశారు మీరు. దానివల్ల అప్పుడప్పుడు ఈ పర్సన్ తన కంట్రోల్ తప్పుతూ ఉన్నారు. ముందు ఎమోషనల్ పరంగా ఈ పర్సన్ చాలా బ్యాలెన్స్డ్‌గా ఉండుండొచ్చు. అసలు ఎమోషన్సే ఈ పర్సన్‌లో లేకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్‌లోకొచ్చారో, ఎమోషన్స్ ఏంటి? లవ్ అంటే ఏంటి? రిలేషన్‌షిప్‌లోకి వెళ్తే దాని డెప్త్ ఎలా ఉంటుంది? అది మీరు వచ్చాక ఈ పర్సన్‌కి అర్థమైంది. సో, అదే ఈ పర్సన్ మీకు చెప్పాలి అనుకుంటున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్ ఈ రిలేషన్‌ని గ్రో చేయాలని కూడా అనుకుంటున్నారు. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.